పవన్ కళ్యాణ్ గారి మీద భారీ కుట్ర జరుగుతోంది. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? సింపుల్ సార్, మూడు రీజన్స్. అంటే మనం రకరకాల విషయాలు మాట్లాడవచ్చా? సార్ ఒక 10 నిమిషాలు అంటే సార్ లక్ష్మణ గారు దయచేసి మీరు ఒక 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక రాష్ట్ర లీడర్ కాదండి, ఆయన సౌత్ ఇండియన్ లీడర్. ఆయన గురించి మాట్లాడాలంటే టైం పడుతుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఈ మాదిరిగా బకాసుల్లాగా అడ్డపడి రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే మాకు టైం ఇవ్వాలి కదా సార్. సార్ నేను స్పష్టంగా 3 విషయాలు చెప్పదలుచుకున్నా. సార్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కోట్లాది మందికి ఆరాధ్య దైవం. ఈ రోజు లక్షల మంది యువతను ఒక దగ్గర చేర్చగల సత్తా ఉన్న వ్యక్తి, అద్భుతమైన ప్రసంగాల్లో దిట్ట. ఆయన ఈ మధ్య కాలంలో ఒడుడింతని ఒక అద్భుతమైన లీడర్గా ఎదిగిన పక్షంలో ఈ రోజు కూటమి ఇలాగే కొనసాగితే 2029లో మేము గెలవలేము. ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నడుపుతున్నారో, అట్లాగే ఏదైతే డెవలప్మెంట్ ఈ రోజు నడుస్తోందో, అభివృద్ధి రకంగా ఏదైతే ఈ రాష్ట్రం పయనిస్తుందో, అమరావతి ఏ రకంగా అయితే ముందుకు సాగుతుందో, ఐటీ కంపెనీలు కావచ్చు, పారిశ్రామిక కంపెనీలు కావచ్చు, ఏదైతే ఈ రాష్ట్రానికి వస్తున్నాయో ఇవన్నీ కొనసాగితే 2029లో మాకు పుట్టుగతులు ఉండవు. సింహం సింగల్గా పోయినా 11 సీట్లు కూడా రావని భయపడి మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తారులే, డోంట్ వరీ, నా తర్వాత మీరే మాడుతులే. భయపడి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించడం, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడం, ఆయన మీద దుమ్మెత్తిపోయడం, ప్రజల్లో పలుచన చేయడం, దానికి రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నారు సార్. కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం. కులాల మధ్య ఏంటి సార్? ముందు కాపులు తీసుకున్నారు, రకరకాలుగా అంబటి రాంబాబు గారితో, పేర్ని నాని గారితో మాట్లాడడం మొదలుపెట్టారు సార్. కాపులకి కమ్మలకి మధ్యలో గలాట పెట్టాలని ట్రై చేశారు. కాపుల మధ్యలో చిచ్చు పెట్టి, అంటే పవన్ కళ్యాణ్ గారిని కాపులకు దూరం చేయాలనే ప్రయత్నాలు కూడా కొన్ని చేస్తున్నారు. అట్లాగే సార్ ఈ రోజు దళితులు సార్, దళిత క్రైస్తవ శంకారామం పెట్టడానికి ప్రధానమైన కారణం, ఎవరైతే దళితులు క్రిస్టియన్స్ లో ఉన్నారో వారిని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని మేము తిడతాం, ప్రభుత్వం మా మీద చర్యలు తీసుకుంటే ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తుందనే భావనను దళితుల్లో తీసుకెళ్లి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటించాలనే భావంతోనే దళిత శంకారావం మీటింగ్ పెట్టారు తప్పితే, దళిత క్రైస్తవ శంకారావం మీటింగ్ పెట్టారు తప్పితే. సార్ జలశ్రావణ్ కుమార్ ఒకే మాట చెప్పారు, ఐఎమ్ ప్రౌడ్ హిందూ అని ఒకే మాట చెప్పారు ఆయన, జలశ్రావణ్ కుమార్. నేను అడుగుతున్నా, నువ్వు నిజంగా ప్రౌడ్ హిందూ అయితే నువ్వు ఎందుకు క్రైస్తవ శంకారావం నువ్వు ఎందుకు పెట్టావు? అంటే క్రైస్తవుల లీడర్ లేరా? వారు పెట్టరా? నీకేం సంబంధం? నువ్వెందుకు అడుగుతున్నా అంటే, దళితుల పేరుతో మేమేమైనా మాట్లాడతాం, ప్రభుత్వం ప్రతిస్పందించి మా మీద కేసులు పెడితే. మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు, సమయం అయిపోయింది, అంతే భావించుకోండి. తర్వాత వెనకాల ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దానివల్ల చేయలేకపోతున్నాం. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మీకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తాం సార్? మీకు ఇవ్వకుండా ఆపగలమంటే కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు ఏదేదో గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు పరిమితమైన అంటే మీరు ఎవరు సీట్లు రాలేదని, మీరంటే మీకు ఎవరు సపోర్ట్ చేయలేదని, మీరంటే మేము పదే చెప్తున్నాం కదా, మాకు ఏ పార్టీ అవసరం లేదయ్యా, మా పార్టీతోనే మేము గెలవాలనేది, మేము గెలిస్తేనే మా గొప్పతనం అని మేము అనుకుంటాము. మేము పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరి సపోర్ట్ మాకు అవసరం లేదని మేము నడుచుకుంటున్నామని మేము పదే చెప్తే మళ్ళీ మీ దగ్గరికి మీతో పాటు చెప్పడం ఎంతవరకు సంబంధం? విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. విజయశేఖర్ రెడ్డి గారు, సమయం అయిపోయింది. చివరిగా చెప్పండి. ఎక్స్టెన్షన్ చేయడం కుదరట్లేదు. మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, మీకు ఇస్తాను. శేఖర్ రెడ్డి గారు, సమయం అయిపోయింది, మీరు అర్థం చేసుకుని ఇవాళ ఎక్స్టెన్షన్ చేసే సమయం లేదు, వేరే ప్రోగ్రామ్ ఉంది, అంజదా భావించకండి. మీరు 30 సెకండ్స్ మీరు చెప్పదలుచుకుని కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి భుజం మీద తుపాకీ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాల్చాలా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూలదోయాలా, అవసరమైతే 350 ఆర్టికల్ పెట్టి
Right. రాష్ట్రం పెట్టాలా, జంగిల్ రాజుని ముద్ర వేయాలా, లేదంటే 2029లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు వేయాలా, వాళ్ళ నేను subject ఓడించాలని వస్తే ఒకటి. మా subject Right. సార్, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్, ఆ ప్రభుత్వానికి వెలుగునగా ఉన్నాడు కాబట్టి, సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నాడు కాబట్టి, ఈయన ముందు మేము కొట్టాలా, ఈయన ఇబ్బంది పెట్టాలా, ఈయన ఇబ్బంది పెడితే బీజేపీ పల్సన్ అవుతాది అనే నెపం ఒకటి. మూడోసారి తెలంగాణలో బీజేపీ అలయన్స్ లో ఈయన తిరిగి గవర్నమెంట్ ఫామ్ చేస్తే రేపు మాకు పుట్టుకతలున్నవని కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రకం రైట్ రైట్. మోహన్ రెడ్డి గారు మీరేమంటారు చెప్పండి చివరిగా, ఇంకొకళ్ళు ఉన్నారు కంక్లూడ్ చేయాల్సిన. మళ్ళా మధ్యలో విడిచిపెట్టుకుంటే వద్దులే, సార్, చేసుకుంటా. సార్, ఇష్టమంటే చెప్పండి, మాట్లాడతా. మధ్యలో మీరు ఎప్పుడు రాలేదు, మీరు ఎప్పుడు మాట్లాడినట్టు మాట్లాడకండి. అరే, మీరు ఎప్పుడు కూడా టైం అయిపోయేటప్పుడు మధ్యలో కదా, అనేక సార్లు మాట్లాడారు. ఒక్క నిమిషం మీకు ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు టైం అయిపోతుంది మాట్లాడండి. కదా. రైట్. ఇది క్లైమాక్స్ కదా, క్లైమాక్స్ లో మళ్ళీ అట్ట పెడితే ఇంకేంది, మళ్ళీ టైం రైట్, అయిపోయింది క్లోజ్ చెప్పండి చేసి మాట్లాడేది సార్. ఉంటుంది, ఉండదు కదా. మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. మళ్ళా చెప్పండి సార్ అంటే రుజం ఆపండి ఏంటున్నా. పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీయాల్సిన అవసరం మాకు లేదు. పవన్ Right. కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఉన్నట్టే. రైట్ అంటే ఎట్లా, ముగ్గురు కలిసి రావాలనేది మా టార్గెట్. వాళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు గెలిచాలనేది మా టార్గెట్. పవన్ కళ్యాణ్ గారు డెవలప్ అయితే చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారికి దెబ్బ తగులుతుంది తప్ప మాకేం దెబ్బయ్యా, మాకేం దెబ్బ తగిలితే మీ డెవలప్ అయితే మేము ఆయన పంచత్వం అవుతాం, ఆయన ప్రతిపక్షం ఉంటాడు, మేము అధికార పక్షం ఉంటాం. వీళ్ళు జీరోలు అవుతారు. వీళ్ళకి బాధ ఏమంటే ఈయన ఎదగకూడదు, వాళ్ళ కొడుకు తగ్గకూడదు, భవిష్యత్తులో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మా జీవితం నాశనం అయిపోతుందని భయంతో వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళను పెంచుకుంటూ ఆయనకి ఏదైనా డ్యామేజ్ జరుగుతుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏదైనా ఇబ్బంది, ఆయన ఎదుగుతాడు అనేటుకుంటే ఆయన ఎక్కడో పోయి ఇరికిస్తాడు. సాయికృష్ణని తీసుకుపోయి మాట్లాడుకో, సుగాలి ప్రీతిని మాట్లాడుకో. సుగాలి ప్రీతిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేపు చేసి చంపినటువంటి వ్యక్తులు ఆయన తీసుకొచ్చి మాట్లాడమని చెప్పి ఆయన పరువు తీసినారు. ఇప్పుడు అదే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసుల్లో ఉన్న ముద్దాయిలు మినిస్టర్ ఇళ్లలో చేసిన బ్రహ్మాండంగా 5 ఎకరాల భూమి ఇచ్చిన, గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన, గవర్నమెంట్ కావాల్సినటువంటి సదుపాయాలు సుగాలి ప్రీతికి మేము న్యాయం చేశాం, 5 ఎకరాలు భూమి ఇచ్చాం, ఇంకేం చెయ్యాలి అని చెప్పిన మోహన్ రెడ్డి ఇదే టైటిల్. మీ మాత్రం ఏం చెప్పాలి, సిబిఐ దర్యాప్తు మేము చేపిస్తామని చెప్పి మేము పర్మిషన్ ఇచ్చి సిబిఐకి మేము ఇచ్చిన తర్వాత వీళ్ళు చేతులు ఎత్తేసినారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టాఫ్ లేదు, మా దగ్గర సిబ్బంది వీళ్ళు ప్రొలాంగ్ ఇందాడు, అందుకే ఆయన కూడా ఆపాను. ఎస్, లక్ష్మీకాంత్ గారు చివరిగా చెప్పండి ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు ప్లీజ్, 30 seconds ప్లీజ్. సార్ ఇప్పుడు ఒకటి చెప్తున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆడే రాజకీయ చదరంగంలో ఎవరైనా ఆటలు అట్టుకుండలాగానే మిగిలిపోతున్నారు కానీ ఎవరు పేర్లు కూడా రావట్లా. పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడైతే ఎటువంటి రాజకీయాలు చేసినా గానీ, ఆగమమ్మా ఒక నిమిషం ఆగమమ్మా, పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి రాజకీయాలు చేసినా గానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంతకంతగా కనుమరుగడిపోవడం తప్పించి ఎవరు ఉండరు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని విమర్శలు చేసినా దేశం నుంచి మెచ్చిన నేత, ఇవాళ అభివృద్ధిలో అరక్షణం ఆలోచించుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు. మీరు అటువంటి నాయకుడిని చూసుకొని మీరు రేపొద్దున కూటమిలో చీలికలు చేద్దాం అనుకుంటే గనక, రేపొద్దున కూటమిని విచ్ఛిన్నం చేద్దాం అనుకుంటే గనక వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. అది మీరు చూసుకోవాలి అంతే. అంతేగాని